నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ షాబుద్దీన్ సార్. నేను విశాఖపట్నం డిస్టిక్ నుంచి వచ్చాను సార్. సార్ నాది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీఈటీ రెండింటికి సెలెక్ట్ అయ్యాను సార్. సో మంచి ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సార్. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక కాల్ లెటర్ కూడా పంపించారు సార్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు మీది ఫస్ట్ లాంగ్వేజ్ అదే మనకి 1:1 పిలిచినారు. 1:1 అంటే మామూలుగా ఉద్యోగాలు రావాలా, వెరిఫికేషన్ సర్టిఫికేట్లు చేసినారు, చేసిన తర్వాత మళ్ళీ రాకుండా పోయినాయా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ మాది వైజాగ్ లో మా దగ్గర ప్రైమరీ నుంచి 1st నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్ అండ్ 6th నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాం సార్ విశాఖపట్నం. మాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నది ఉర్దూ స్కూల్ మాత్రమే ఉంది సార్ 1 to 5th. అక్కడ సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నవి లోకల్ పరంగా. అండ్ హై స్కూల్ పరంగా తీసుకుంటే అది కూడా ఉర్దూయే ఉంది సార్ మాకు. సో మాకు నెగిటివ్ ఉర్దూ స్కూల్స్ మాత్రం అక్కడ అవైలబుల్ ఉంది సార్. సో మేము ఉర్దూ స్కూల్ చదువుకున్నాం సార్. నాది 10th ఉర్దూ మీడియం అయింది సార్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది సార్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది సార్ 10th లో. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం సార్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్, అండ్ బీపీడీ ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది, కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయట్లేదు అని చెప్పారు సార్. దాని తర్వాత పీఈటీ జోనల్ పోస్ట్ తక్కువ ర్యాంక్ వచ్చిన, ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిన పోస్ట్ వదిలేసి తక్కువ ర్యాంక్ వచ్చిన పోస్ట్ లో పీఈటీ జోనల్ పోస్ట్ 4 ఉన్నాయి సార్. దానికి మిమ్మల్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు సార్. కన్సిడర్ చేసి నాకు ఇష్టం లేదండి, నాకు వచ్చిన పోస్ట్ నాకు ఇవ్వండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ది. నాకు వచ్చిన పోస్ట్ నాకు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంక్ వచ్చింది, దాన్ని మీరు తీసుకోలేదు, పీఈటీని మాత్రమే తీసుకున్నారు అని అడిగితే అలాగా అవ్వదండి, మేము ఏం చేస్తే అదే చేయాలి అని చెప్పి పీఈటీకి సెలెక్ట్ చేసేసారు. రిజెక్షన్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు సార్, ఫైనల్ లిస్ట్ లో కూడా నా నేమ్ అనేది రాలేదు సార్. గతంలో ఎప్పుడు లేదు సార్. 2024 డిఎస్సిలో సార్ క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ నాన్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా అవ్వచ్చు నాన్ మీడియం అయినా అవ్వచ్చు అని 2024 నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చారు సార్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఒకటే కాదు, రేపు అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళా ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ. దీనికోసం కోచింగ్ సెంటర్లకి అప్పు చేసి ఏదో చేసి కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టాం సార్. మొత్తం ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు మీడియం డిఫాల్ట్ అని చెప్పి ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక మీడియంతో రిజెక్ట్ చేసేసారు సార్. రీఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసేదాకా తీసుకొని పోతుంది. బాధపడాకు, నీకు డిజర్వింగ్ అయితే నీకు ఖచ్చితంగా నీకు 100% అది వచ్చేట్టుగా చేద్దాం. డోంట్ వరీ.